అన్ని రంగాల్లో మన తెలుగువారు ఇవాళ మన దేశమే కాకుండా ప్రపంచం అటు క్రీడా రంగంలో అయితేనేమి మన వాళ్ళందరూ కూడా మన దేశపు ఘనకీర్తిని చాటుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సభాముఖంగా అలాగే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఎక్కడున్నా కూడా వాళ్ళు మన దేశాన్ని వాళ్ళు పుట్టిన గడ్డను మర్చిపోకుండా వాళ్ళు తమ పుట్టిన గడ్డకి వాడు రుణం తీర్చుకుంటూ ప్రాంతపు అభివృద్ధి కోసం వాళ్ళు కూడా ఎంతో పాటుపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ మరి రాష్ట్రం అభివృద్ధి కోసం అటు ఆర్థికంగా, సాంకేతికంగా, లేకపోతే సామాజికంగా, అలాగే రాజకీయంగా కూడా ఎంతోమంది ఇక్కడ మనవాళ్ళు, అక్కడున్న వాళ్ళు, లేకపోతే అక్కడ మనవాళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, వలస వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా వాళ్ళ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఇవాళ అన్ని రంగాల్లో కూడా ప్రపంచం వ్యాప్తంగా కూడా అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండి ఎంతో దేశపు ఆర్థిక, సామాజిక, లేకపోతే సాంఘిక అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. సో ఇవాళ మన అవసరం ప్రపంచానికి ఉంది. ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఈరోజు ఆలోచించాల్సింది దేశం మనకి ఏం చేసిందని కాదు, దేశానికి మనం ఏం చేస్తున్నాం అనేది. ఇవాళ మన దేశం ఇవాళ ఆర్థిక సంక్షోభంలో పూడిపోకుండా ఉందంటే ఇవాళ ఇంకా మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నామంటే అది ఇక్కడున్న ప్రతి ఒక్కడి యొక్క తెలివితేటలు. అందుకే మన దేశం ఇవాళ ఇంకా ఆర్థికంగా మనం బలంగా ఉన్నాం. మనం ఆర్థికంగా కాబట్టి మనం తెలివితేటలు తుచ్చమైన వీటి కోసం ఉపయోగించుకోకుండా తమ స్వార్థం కోసమో లేకపోతే తమ బాగోగుల కోసమో కాకుండా మొత్తం సామాజిక అభివృద్ధి కోసం, అందరి యొక్క అభివృద్ధి కోసం మీరంతా కృషి చేయాలని ఈ యొక్క 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరూ శపథం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.